అటు హిమాచల్ ప్రదేశ్ లోను సహాయక చర్యలు కొనసాగుతుండగా యమునా నది మహోగ్ర రూపంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ను వరద భయం వెంటాడుతోంది. 30 ఏళ్లలోనే అత్యధికంగా యమునా నీటి మట్టం 207 మీటర్ల ప్రమాదకర స్థాయిని చేరుకుని ఢిల్లీ పరివాహక ప్రాంతాన్ని భయపెడుతోంది. ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఉత్తరాదిలో వర్ష బీభత్సానికి యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. హర్యానా నుంచి వచ్చిన లక్షల క్యూసెక్కుల వరదతో ఇప్పటికే ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న యమున 35 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా 207 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ప్రభావంతో తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్పూర్, యమునా బజార్, భజన్పుర, శాస్త్రి పార్క్ సహా వివిధ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో సుమారు 1500 మందిని ఖాళీ చేయించారు. అధికారుల్ని అప్రమత్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేయాలని ఆమె నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ఇక యమునా నది ప్రవాహంతో పాటు పాలియా కలాన్ ప్రాంతంలో శారదా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించడం ఉత్తరప్రదేశ్ సర్కారును కలవరపెడుతోంది. మహిషి ప్రాంతంలోని 44 గ్రామాల్ని ఖాళీ చేయించాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించారు. గంగా, యమున పరవళ్లు తొక్కడంతో ముజఫర్ నగర్, షామిలి జిల్లాలకు హై అలర్ట్ కొనసాగుతోంది. శారద సహా అనేక ఉపనదుల్లోని నీటి ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కిన్నౌర్ జిల్లా సంగ్లా లోయలో 2 ఐఏఎఫ్ హెలికాప్టర్లు, ఒక రాష్ట్ర ప్రభుత్వ లోహ విహంగం కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఏ ప్రాంతాల్లో ఎంతమంది ఇరుక్కుపోయారో చెప్పలేమన్న హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి సంగ్లా లోయలో చిక్కుకున్న వారిని 1-2 రోజుల్లో అక్కడి నుంచి తరలిస్తామని వివరించారు. కొండ చర్యలు విరిగిపడుతున్నందున హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారిపై రాకపోకలు సాధ్యపడట్లేదని, అందుకే హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ నెల 22 వరకు అక్కడ వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుండడం కాస్త ఊరటనిస్తోంది. హర్యానా, చండీగఢ్ లోనూ గడిచిన 24 గంటల్లో వర్షాలు కురవకపోవడం వల్ల హుత్నీకుండ్ బ్యారేజీ నుంచి మంగళవారం 1,73,000 క్యూసెక్కుల నీరు వదిలిన అధికారులు బుధవారం 87,137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హర్యానాలోని యమునా నగర్, కర్నాల్, పానిపట్ తదితర జిల్లాల్లో వరద ఉధృతికి వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.